ఈరోజు నాయుడుపేట పట్టణంలో గత 2 రోజుల నుంచి నిన్నైతే నన్ను అవసరం చేశారు బయట రాకుండా 25 కుటుంబాలను తీసుకొచ్చి రోడ్లు బారేశారు. ఎందుకు బారేశారా అంటే సుప్రీంకోర్టు తీర్పు అంటారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందా అంటే ఒక భూస్వామికి 163 అడుగుల రోడ్డులో ఆక్రమించాడు, దానికి దారి చూపించండి అన్నారు. దారి మాత్రమే చూపించమన్నారు కానీ ఆయనకి స్థలాన్ని ఇవ్వమని చెప్పలా, ఇలా అక్కడి నుంచి లేపమని చెప్పలా. ఈ రెండు లేకుండానే వీళ్ళు ఈరోజు ఏం చేశారా అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాం. ఒక భూస్వామికి హాస్పిటల్కి స్థలం ఇవ్వకుండానే ఇచ్చినట్టు సృష్టించి తీసుకొచ్చి ఈరోజు 20 కోట్ల ప్రాపర్టీ, 20 కోట్ల ప్రజలది. అక్కడ కొట్లు కట్టి బాడీలకు ఇస్తే నెలకి ఒక్కొక్క కొట్టుకు 20,000 రూపాయల వాల్యూ ఉండే ప్లేస్ అది. అటువంటి దగ్గరలో వాళ్ళకి ఇచ్చేసి అందరూ వాళ్ళకి కొమ్ముడిపోయి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళకైనా దారి చూపించారు? అదేమంటే నిన్న కమిషనర్ చెప్పాడు పిఎస్ హాస్పిటల్ కడిపోండి, లేకపోతే ఇంకో గాంధీనగర్ కడిపోండి, ఇంకో ఎన్ని రోడ్లే కదా. ఇంతకుముందు కోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళకి ఏదైనా ఒక దారి చూపించి బతుకుతారు చూపించి వాళ్ళని అక్కడి నుంచి లేపమంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండానే లేపేశారు మీరు. దాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా? వాళ్ళకి ఎక్కడన్నా దారి ఇచ్చారా? ఎవరు చెప్పారు దీన్ని? కోర్టు ఇచ్చింది 40 సంవత్సరాల నుంచి కోర్టులో ఉంది కదా. ఈరోజు ఒకరోజు కాదు కదా కోర్టు, 40 సంవత్సరాల నుంచి రాస్తున్నారు, కూర్చోబెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉందంటే ఒక భూస్వామి అంటే వైసీపీ మనిషి అయితే వదిలేస్తారా? ఆయనకి ఇచ్చేస్తారా? ఆయనకి రాసి ఇచ్చేస్తారా? కోర్టు ఎంతవరకు ఇచ్చింది? దానికి 30 అంగళాలు ఇచ్చింది. ఈరోజు ఆయన హ్యాండ్ ఓవర్లో ఎంత ఉంది? 70 అంగళాలు ఎందుకుంది? మన మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారు ఆ రోజు? ఇది మా స్థలం నాటారు కదా, ఫెన్సింగ్ చేశారు కదా, ఫెన్సింగ్ తీయమంది మున్సిపాలిటీ అంతా కూడా మిమ్మల్ని ఆ బోర్డు తీయమల్లా. అటు దారి చూపించేవారికి ఫెన్సింగ్ తీయమంది. మీరేం చేశారు? నేరుగా ఓటు తోడు తీసుకొని వచ్చేశారు. అదేమీ లేకుండా అన్ని కట్టిట్టేసి నిన్నటిదాకా ప్రజలు చూశారు కదా, నాయుడుపేట పట్టణ ప్రజలు. ఆ స్థలం ఎవరిదని వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? ఈరోజు స్థలం మున్సిపాలిటీ స్టిల్ రోడ్డు మీద ఉండేది. మరి వాళ్ళకి ఇవ్వకుండా, నీకు ఇవ్వకుండా, మున్సిపాలిటీ లేకుండా ఎక్కడికి పోయింది అది? వాళ్ళు తరివేస్తేనే రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించమని ఎమ్మెల్యే గారిని అయితే, ప్రభుత్వాన్ని అయితే, మున్సిపల్ కమిషనర్ అయితే అందరినీ కోరుతా ఉన్నా, వాళ్ళకి దారి చూపించమని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే థ్యాంక్ యూ. నిన్న ఉదయం బస్టాండ్ సమీపంలో నక్కల మొత్తం పోలీసుల్ని, పోలీస్ యంత్రాలు, వందలాది మంది పోలీసులు బెటాలియన్ పెట్టి 25 కుటుంబాలు ఉన్నటువంటి సంచార జాతుల వాళ్ళు ఆక్రమణ పేరుతో రోడ్లు పాలు చేశారు. వాళ్ళ నాయుడుపేట మున్సిపల్ పాలకవర్గం అయితేనేవ్వండి, అధికార పార్టీ అయితేనే. ఇవాళ అకస్మాత్తుగా ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటలకి రోడ్లు పాలు చేయాల్సిన అవసరం ఏముందనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వీళ్ళు ఏమైనా దొంగల కూలీలు చేశారా, మర్డర్ చేశారా అనేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించదలుచుకున్నాం. అదేవిధంగా ఎవరైతే నక్కలు ఉన్నారో దాని వెనకాల ఉన్న స్థలం అంతా కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 20 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇవాళ ఒక ప్రైవేటు వ్యక్తికి దారాదత్తం చేసేదానికి ఇవాళ మున్సిపల్ అధికారులు కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి, ఆ ప్రైవేటు వ్యక్తికి ఊడిగం చేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం సిపిఎం పార్టీగా, అది విలువైనటువంటి కోట్ల రూపాయల స్థలం, ప్రజలకు సంబంధించిన స్థలం, ఆ స్థలాన్ని కాపాడాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో నక్కల జాతి ఎవరైతే సంచార జాతులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో జీవనోపాధి ఏర్పాటు చేయాలా, అదేవిధంగా గట్టి ఇల్లు నిర్మించేయాలనేసి మేము డిమాండ్ చేస్తాను. ఎక్కడైనా సరే నాయుడుపేట మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి, వాళ్ళకి న్యాయం చేసినట్టు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నక్కల జాతి వాళ్ళు, సంచార జాతి వాళ్ళకి అందరూ కూడా వాళ్ళ తరఫున నిలబడి మేము పోరాటం చేస్తున్నాం. ఇదే సందర్భంలో నిన్న ఉదయం టీడీపీ పట్టణ అధ్యక్షులు కన్నల కృష్ణారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ హౌస్ అరెస్టులు కానివ్వండి, నిర్బంధాలు ఉపయోగించి ప్రజా ఉద్యమాలను ఆపలేరు. మీరు ఏ విధంగా ప్రజా ఉద్యమాలు పోలీసుల ద్వారా బలవంతం చేయాలంటే మీ ప్రభుత్వాలంతా కూడా కూలిపోతాయనేసి ఇవాళ అధికార పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడైనా సరే మున్సిపల్ అధికారులు, పాలపక్షాలు ఎవరైతే జీవనోపాధి కోల్పోయారో వాళ్ళకందరికీ కూడా జీవనోపాధి ఏర్పాటు చేయాలా, గట్టిని నిర్మించాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.